ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, అసలు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక, బిడ్డ, ఒకరి కన్నీళ్లకు కారణమయ్యావు తల్లి. వారు ఏడుస్తున్నారు. కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు. దాని సమయం వచ్చినప్పుడు దాని పంజా విసిరి ఎవరిని ఎక్కడ లొంగదీయాలో, ఎక్కడ ఎవరిని ఎలా శిక్షించాలి కర్మకు తెలుస్తుంది. అలాంటి కర్మ నిన్ను, నీ కుటుంబాన్ని వెంటాడుతుంది, వేటాడేస్తుంది. బిడ్డ, ఒక్కొక్కరిని వెంటనే ఇప్పుడే ఈ క్షణమే దాని నుంచి బయటికి పడేయటానికి ఆ కర్మ ఏంటో తెలుసుకొని ఆ కర్మను తొలగించుకో. లేకపోతే 14 ఏళ్ళు కూడా నువ్వు, నీ కుటుంబం ఈ బాధలు పడక తప్పదు. సర్వం కోల్పోయి నడి రోడ్డు మీదకి రావాల్సి వచ్చేస్తుంది. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళ కన్నీళ్ళకు నువ్వెందుకు కారణమయ్యావు? అసలు కర్మ నిన్ను ఎలా వెంటాడుతోంది? ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా జరగకపోవడానికి, అప్పులు పాలైపోవడానికి, అనారోగ్యాలు పాడవడానికి కూడాను, అవమానాలు ఎదుర్కోవటానికి అంతా ఏదైనా ఈ కర్మే నా కారణం తెలియాలి అంటే కనుక నీ సాయి ప్రతి మాటని కూడా నువ్వు చివరి వరకు చూస్తూ ఉండాలి. మనసు పెట్టి మనసు లోతుల్లోకి తీసుకుని వినుబిడ్డ. నిన్ను ప్రతీదీ కూడా అర్థమయ్యేటట్టు ఒక్కసారిగా నీకు గుండె జల్లు అనిపిస్తుంది కూడాను. అంత క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. కన్నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తాయి. నేను ఎలాంటి పాపం చేశానా అని. ఆ పాప కర్మే నన్ను వెంటాడుతోందా? నన్ను కాక నా కుటుంబాన్ని కూడా వెంటాడుతుందా అంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోతావు, ఏడుస్తావు, వెలవెల ఆడిపోతూ ఉంటావు, దుఃఖపడతావు. కన్నీళ్ళు ఆ కళ్ళల్లో కారిపోతూ ఉంటే, కన్నీళ్ళు జలజల రాలిపోతూ ఉంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయావు. నీ సాయి చెప్పే ప్రతి మాట వినాల్సిందే బిడ్డ. ఈరోజు ఇది నీ సాయి ఆజ్ఞ కాదని పక్కకు వెళ్ళావో, ఇక ఆ కర్మ నుంచి నిన్ను కాపాడటం ఎవ్వరి తరం కూడా కాదు. నేను కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతాను. జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు నీకు ఒక మంచి సందేశంతో అయితే వచ్చారండి. బాబాగారి మాటల వల్ల మీకు ఈరోజు నాకు ఏం చెప్పబోతున్నారు, నా జీవితంలో ఏం జరిగింది, నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది అని ప్రతినిత్యం బాధపడుతూ ఉన్నావు కాబట్టి నీకు ఈరోజు ఖచ్చితంగా బాబాగారు ఒక మంచి సందేశం అయితే ఇచ్చారు. ఈ వీడియోని సాయి భక్తులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మీరు హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొందరు సాయి భక్తులకి చేరుతుంది. ఇప్పుడు మీ మీద ఉన్న ఏది కర్మ ఫలితం అయితే ఉందో అది త్వరగా తొలగిపోతుంది. అలాగే మీరు ప్రతిరోజు మీరు పడుతున్న ఇబ్బందులు అన్నిటికీ కూడా బాబాగారు నీ జీవితంలో ఏం అనుభవిస్తావో ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకో. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో. గత కొన్నేళ్లుగా కూడా నీ జీవితాన్ని నువ్వు పరిశీలించినట్లయితే ఏది బాగాలేదు, మనసుకి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, అనుకున్న పనులు ఏవి కూడా సక్రమంగా జరగడం లేదు. ఇంకేంటి అంతా పూర్తయిపోతాయి అన్న ఆఖరి క్షణంలో అంతవరకు కూడా వెళ్ళి అక్కడ ఆగిపోతున్నావు. అన్నీ నీ దాకా వస్తాయి, చేద్దాకా వస్తుంది, కానీ నోటి దాకా వెళ్ళే సమయానికి చేజారిపోతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు. ఆ ఉద్యోగం నాదే అనుకుని వెళ్తావు, కానీ ఆ ఉద్యోగం నీకు రాకుండా పోతుంది. ఎవరినో డబ్బు అడుగుతావు, ఇస్తాంలే అంటారు. ఇక ఆ తర్వాత లేదనే అంటారు. ఎవ్వరూ కూడా నీకు డబ్బు సహాయం కూడా చేయరు. నీకు రావాల్సిన డబ్బు వాళ్ళు కూడా రేపురా, ఎల్లుండురా త్రిప్పుతూనే ఉంటారు. ఏది జరగట్లేదు. ఇంట్లో చూస్తే ఖర్చులు, అప్పులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇంకా పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళ తిండి పెట్టుకోవడానికి, పోషించడానికి సంపాదన సరిపోక, రావాల్సిన డబ్బు రాక, అన్ని పనులు కూడా అన్నీ అనుకున్న సమయానికి జరగకుండా ఎక్కువగా అప్పుల పాలైతే అయిపోతుంది. అవి తీర్చాలంటే అవ్వటం లేదు. ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు అయితే చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎటు వెళ్ళినా కూడాను, ఏది చేద్దామన్నా వెళ్ళినా కూడా అంతా నష్టమే జరుగుతుంది. అసలు చేతిలో ఉన్నది కూడా పోతుంది. ఒక పక్క బిడ్డల మాట వినటం లేదు, చెడుదారులు పడుతున్నారు, మొండికేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది, వింతగా అవుతూ ఉంటుంది. చెప్పిన మాట వినడం లేదు. బిడ్డలే నీ మీద తిరగబడుతున్నారు, నిన్ను ఎదిరిస్తున్నారు.
అసలు ఏం జరుగుతుంది? ఒక్కొక్కసారి అయితే ఏం చేస్తున్నానో నీకు అన్నం పెట్టి నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు సంకోచిస్తూ ఉంటున్నారు. ఇంట్లో గొడవలు, ఏవో దిక్కు తెలియని పరిస్థితులు అయితే గందరగోళాలు అయితే ఉన్నాయి. 1, 2 కాదు. అసలు నా జీవితానికి ఏమైంది బాబా? ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం అంటూ బాధపడుతున్న రోజులే ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుని తల్లి గత కొంతకాలంగా నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనని కూడా నెమరు వేసుకో, గుర్తు తెచ్చుకో. నువ్వు ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని అగచాట్లు పడ్డావు, అన్నీ కూడా ఎన్ని అవమానాలను అనుభవిస్తున్నావు, నువ్వు నీ కన్నీళ్ళని ఎన్ని దిగమింగుకొని నువ్వైతే బతుకుతున్నావు, అవన్నీ కూడా నువ్వు గుర్తు తెచ్చుకొని అర్ధరాత్రిలో నిద్ర లేకుండా ఉలికిపడి లేచి కూర్చొని బాధపడుతూనే నేనేం పాపం చేశాను, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అని ఎన్నో రోజులు నువ్వు ఎంతో ఏ విధంగా కూడా నువ్వు అడుగుతూనే ఉన్నావు. నా తలుపు దాకా తీసుకుని రావా అంటూ ఎన్నిసార్లు అడిగావు గుర్తుందా? కన్నీళ్లతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నావు. ఏ దేవుడు కూడా ప్రశాంతంగా ఏ దేవుణ్ణి పూజించినా సరే, నా సాయిని పూజించిన మంచి పనులు మంచి పనులు జరుగుతున్నా కూడా మనశ్శాంతి లేదు. జీవితం ఇంతే, ఎందుకు ఇలా మారటం లేదు అంటూ ఒక నిరాశకైతే వచ్చేసావు కదా, ఒక నిరాశలోకి అయితే వెళ్ళిపోయావు గుర్తుందా? ఎందుకు ఏం జరుగుతుంది అసలు? ఇదంతా కూడా కొంతమంది కన్నీళ్ళకి కారణమయ్యావు. వాళ్ళు బాధపడ్డారు, కుమిలిపోతున్నారు కూడాను. ఆ ఒక్క కర్మే ఈరోజు కర్మశాపంగా నిన్ను మార్చింది. నీ కుటుంబాన్ని మొత్తం నువ్వు చేసిన ఒక తప్పు కుటుంబాన్నే వేధిస్తోంది, వెంటాడుతోంది కూడాను. అలాంటి కర్మ ఒకటి నీకు తగిలింది బిడ్డ. ఆ పాపపు కర్మ నుంచి నువ్వు ఎలా బయటపడాలి చెప్తాను విను. నీ కుటుంబాన్ని దాని నుంచి ఎలా బయటపడేయాలి, నువ్వు ఎలా ఉండాలి అన్నది కూడా ఈరోజు నేను చెప్పబోతున్నాను. అది కూడాను ఒక చిన్న కథ రూపంలో నీకైతే తెలియజేస్తున్నాను. ఇందులో నీ జీవితం అయితే ఉంటుంది. అసలు ఏం చెప్పబోతున్నాను, నీ సమస్యకి ఇక్కడ పరిష్కారం అన్నది ఇందులో ఉంది. నీ జీవితాన్ని నువ్వు నీ చేతులారా ఎలా మార్చుకోవాలో కూడా జాగ్రత్తగా వినాలి. ఖచ్చితంగా నువ్వు ఎక్కడా స్కిప్ చేయకుండా, నువ్వు పడుతున్న కష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు అనుభవించక తప్పదు. నీ సాయి కూడా మౌనంగా అలా దూరంగా ఉండి చూడటమే కానీ, జాగ్రత్తగా ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ అనంత విశ్వంలో ప్రతిచర్యకి కూడా ఒక ప్రతిచర్య అనేది ఉంటుంది. నీకు తెలుసా తల్లి? ఎప్పుడైనా ఆలోచించావా? ఆఖరికి నువ్వు విసిరేసే చిన్న గొలకరాయి కూడా ఎంత వేగంగా గాలిలోకి వెళ్తుందో అంతే వేగంతో ఇంకాస్త బలంగా భూమిని అయితే తాకుతుంది. మనిషి జీవితం కూడా అంతే. కర్మ అనేది ఎలా అంటే గోడకు కొట్టిన బంతిలాగా మరింత వేగంతో రెట్టింపు చేస్తూ వేగంతో వచ్చి మళ్ళీ నిన్నే తాకుతుంది. ఆ తాకిడికి నువ్వు తట్టుకోలేవు. అది నువ్వు చేసిన మంచి కావచ్చు, చెడు కావచ్చు, తప్పైనా కావచ్చు, ఒప్పైనా అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు ఈరోజు చేసావా అంటే ఏదో ఒక రోజు నువ్వు అనుభవించక తప్పదు. దాని నుండి నువ్వు తప్పకుండా ఆ బారి నుంచి తప్పించుకోవాలి. కర్మ తన లెక్కలు అన్నింటినీ కూడా సరిచేస్తూ పోతూ ఉంటుంది. తన వృత్తి తను కరెక్ట్గా చేస్తుంది. తన ఉద్యోగం తను నిర్వహిస్తూ ఉంటుంది. ఎవరు ఏం చేశారో తిరిగి వాళ్ళకి ఇవ్వడమే కర్మ యొక్క పని. అది మంచి కావచ్చు, చెడైనా కావచ్చు. కాలం అనే చక్రంలో తిరిగి అది మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. చూడట్లేదు. నేను చీకటి గదిలో నేను చేసే తప్పు ఆఖరికి ఆ భగవంతుడికి కూడా తెలియదు అని అనుకుంటారు. కానీ బిడ్డ, నీ నీడ నిన్ను వదిలిపెట్టచ్చేమో, కానీ నువ్వు చేసిన పాపం నిన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకో. నీ వెంటే నీ ఊపిరిలో, నీ నడకలో, చివరికి నీ రక్తంలో కూడా ప్రవహించేస్తూ ఉంటుంది. ఒకనాడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక మహాచక్రవర్తి కేవలం ఒక నీటి చుక్క కోసం తన సామ్రాజ్యాన్ని, కిరీటాన్ని, అహాన్ని ప్రక్కన పెట్టి ఒక సామాన్య పడవను నడిపేవాడిదల్లాగా మీద ఎందుకు పడ్డాడు? బిడ్డ, అధికారం అనే మత్తులో కళ్ళు మూసుకుపోయిన ఆ రాజుకి విధి నేర్పిన భయంకర పాఠం ఏంటి? ఈరోజు ఇక్కడ నేను చెప్పబోతుంది కేవలం కథే కాదు, నీ కర్మ సిద్ధాంతానికి గుండెల్ని పిండేసే ఒక నిగాఢమైన కథ. చివరి వరకు విను. నువ్వు మారుతావు. నీ జీవితం మారుతుంది. నువ్వు చూసే చూపు మారుతుంది. నువ్వు చేసే పని మారుతుంది. నువ్వు నడిచే దారి కూడా మారుతుంది. ప్రతి ఒక్కటి కూడా మారుతాయి. నిన్ను మారేస్తుంది.
నీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. అది త్రేతాయుగం, ద్వాపరయుగం, సంధ్యా సమయం అనుకోవచ్చు. అవంతి అనే రాజ్యం సిరి సంపదలతో తొలతూగుతోంది. ఆ రాజ్యాన్ని పాలించే రారాజు ఉగ్రసేనుడి పేరులో అనే ఉగ్రత్వం ఉన్నవాడు. అతని ఖడ్గం కదిలితే శత్రువుల తలలు తెగి పడాల్సిందే. అతని మాటే అతని రాజ్యానికి శాసనం. కానీ విధి ఆడిన వింత నాటకం చూడు తల్లి. ప్రపంచాన్ని జయించగల శక్తి ఉన్న ఆ రాజు తన సొంత ఇంట్లో మాత్రం ఓడిపోయాడు. రాజ్యంలో సంపద ఉంది, అధికారం ఉంది, కానీ ఆ రాజభవనంలో పిల్లలు లేరు. ఏడుపులు వినిపించటం లేదు, వారసుడు లేడు. ఎన్నో యజ్ఞాలు చేశారు, ఎంతోమంది వైద్యుల్ని పిలిపించారు. ఫలితం అయితే శూన్యం. ఈ అసహనం ఉగ్రసేనుడికి క్రమక్రమంగా రాక్షసుడిగా మార్చేస్తూ ఉంటుంది. నాకు లేని ఈ బాధలు, ఈ చిన్న చిన్న తప్పులకి కూడా కఠినమైన శిక్షలు వేయడం మొదలుపెట్టాడు. ఒకనాడు గ్రీష్మ ఋతువు. సూర్యుడు నిప్పులు జరుగుతున్నాయి. ఉగ్రసేనుడు తన వేట కుక్కలతో కొంతమంది సైనికులతో కలిసి దట్టమైన నల్లమల అడవులకి వేటకు బయలుదేరాడు. అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఉదయం నుంచి వేటాడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ అనేది మండిపోతుంది. రాజుగారి గొంతు తడారిపోతుంది. నీళ్లు ఎక్కడా అంటూ అరిచాడు. సైనికులు 4 వైపులా వెతికారు. ఎక్కడా సెలయేరు లేదు, చిన్న గుండె కూడా లేదు. ప్రకృతి కూడా రాజుకి పరీక్ష పెడుతున్నట్లయింది. అలా వెతుకుతూ ఉండగా దూరంగా ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. ఎండుటాకుల మధ్య ఒక చిన్న ఆశ్రమం. ఉగ్రసేనుడు ఆశతో అటువైపు గుర్రాన్ని దౌడు తీయించాడు. రాజు ఆశ్రమం దగ్గరికి చేరాడు. ఆ గుడిసె బయట ఒక మట్టి కుండలో చల్లని నీళ్ళైతే ఉన్నాయి. వాటిని చూడగానే ఉగ్రసేనుడికి ప్రాణం లేచొచ్చినట్టు అయింది. లోపల ఎవరున్నారో చూడకుండా గుర్రం దిగి గబగబా ఆ కుండని ఎత్తి నీళ్లు తాగేశాడు. ఆదృతలో ఆ కుండ చేజారిపోయింది. నేలపడి టప్పమని పగిలిపోయింది. మిగిలిన నీళ్ళన్నీ నేలపాలయ్యాయి. ఆ శబ్దానికి లోపల నుండి 2 వృద్ధులు బయటికైతే వచ్చారు. వారిద్దరూ కళ్ళు లేని అంధులు. చిరిగిన బట్టలతో, వణికి చేతులతో వారు తడుముకుంటూ బయటకు వచ్చారు. ఎవరిది మా నేలకొండ పగలగొట్టింది? ఎవరు బాబు? మా గొంతు ఎండిపోతుంది, కాస్త నీళ్ళు ఇస్తారా అంటూ దీనంగా అడిగారు ఆ ముసలివాడు. ఉగ్రసేనుడు నవ్వాడు. ఓరి పిచ్చివాడా, నేను ఈ దేశపు చక్రవర్తిని. నీ చిల్లర కుండ పగిలితే ఎంత గొడవ చేస్తావా? ఇదిగో తీసుకో అంటూ తన మెడలోని బంగారపు హారాన్ని వారి మీదకి విసిరాడు. దీంతో నీ ఇల్లు మొత్తం బంగారంతో నింపుకోవచ్చు అన్నాడు. అహంకారంతో ఆ ముసలివాడు ఆహారాన్ని తడిమి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజా, మాకు కళ్ళు లేవు. ఈ బంగారం మాకెందుకయ్యా? ఆ కుండలోని నీళ్లు మా ప్రాణం. మా ఒక్కగానొక్క కొడుకు మా దాహం తీర్చడానికి ఎంతో దూరం నుండి ఆ నీళ్లు తెచ్చి మరీ ఇక్కడ పెట్టి వేరే పని మీద వెళ్ళాడయ్యా. ఇప్పుడు నువ్వు ఆ నీళ్లను పారబోసావు. మా గొంతుని ఎలా తడుపుకోవాలి? ఆరిపోయేలా ఉంది, ప్రాణం పోయేలా ఉంది. కాస్త నీళ్లు ఉంటే పోయేవా అంటూ ప్రాధేయపడతాడు ముసలివాడు. అప్పుడు ఉగ్రసేనుడు అన్నమాట అతని మీదనే మార్చేసింది. తల్లి, నేను రాజుని సేవకుడిని కాదు, నీకు నీళ్లు పోయడానికి. నేను ఇక్కడికి రాలేదు అంటూ కాళ్ళకు అడ్డంగా ఉన్న ఆ ముసలివాడిని బలంగా తన్ని గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. ఆ దెబ్బ కింద పడ్డ ఆ వృద్ధుడు ఆకాశం వైపు చూసి కన్నీళ్లతో ఒక్క మాట అన్నాడు. చూడు రాజా, అధికారం ఉందని విర్రవీగిపోతున్నావు. నీళ్లు లేక గొంతు ఎండిపోతుంది. నరకంగా ఉంది. నీ తల్లిదండ్రులు బిడ్డ కోసం తల్లడిల్లడం ఎంత బాధగా ఉంటుందో ఏదో ఒక రోజు నువ్వు అనుభవిస్తావు. పుత్రశోకం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఆ రోజు నీ అధికారం, నీ సైన్యం ఏది నిన్ను కాపాడలేవు అంటాడు. ఆ శాపం అడవిలో గాలిలో కలిసిపోయింది. రాజు దాన్ని వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. కాలం ఎవరి కోసం ఆగదు కదా. నెలలు సంవత్సరాలు అయ్యాయి. 10 ఏళ్ళు గడిచిపోయింది. ఉగ్రసేనుడి సంఘటన పూర్తిగా మర్చిపోయాడు. దేవుడి దయ వల్ల ఎన్నాళ్లకు రాణి గర్భం దాల్చింది. ఉగ్రసేనుడి ఆనందానికి అవధులు లేవు. సామ్రాజ్యం అంతా పండగ చేసుకుంది. ఒక మగబిడ్డ పుట్టాడు. సూర్యుడు తేజస్సుతో పుట్టాడు కాబట్టి ఆదిత్యవర్మ అని పేరు పెట్టాడు. ఉగ్రసేనుడు తన కొడుకు నేల మీద దించటం లేదు. చీమ కొడితే ప్రాణం పోయేంతలా వెలవెల్లాడిపోతున్నాడు. ఆదిత్య పెరిగి పెద్దవాడయ్యాడు. అందగాడు, విద్యావంతుడు, గుణవంతుడు. సరిగ్గా ఆదిత్యుడికి 12 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు రాత్రి ఆదిత్యుడు నిద్రపోతే అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. నాన్న, దాహం, మంచినీళ్ళు అంటూ అడిగాడు. రాణి స్వయంగా వెండి గ్లాసుతో నీళ్ళు ఇచ్చింది. ఆదిత్యుడు తాగేశాడు. కానీ ఇంకా అంటూ అడుగుతూనే ఉన్నాడు.
బిందులు విందులు నీళ్లు తాగుతూనే ఉన్నాడు. కానీ అతని గొంతు తడి ఆరటం లేదు. శరీరం నిప్పుల కొలవల్లా మండిపోతుంది. రాజవైద్యులు వచ్చారు, పరీక్షించారు. ముఖంలో రక్తం లేదు. మహారాజా, యువరాజు గారికి అగ్నితృష్ట అనే వింత వ్యాధి సోకింది. ఇది మామూలు జ్వరం కాదు. లోపల నుండి శరీరాన్ని కాల్చేస్తుంది. ఎంత నీరు తాగినా ఆవిరైపోతూ ఉంటుంది తప్ప దాహం తీరదు. మా వైద్యశాస్త్రంలో దీనికి మందే లేదు అని చేతులు ఎత్తేస్తారు. ఉగ్రశ్రేణుడు కుప్పకూలిపోతాడు. కళ్ళ ముందే తన ముద్దుల కొడుకు నీళ్ల కోసం కొట్టుమిట్టులాడిపోతున్నాడు. ఉగ్రసేనుడు మనసు పొరల్లో నుండి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకం ఒకటి బయటకు వచ్చింది. నీళ్లు లేక ప్రాణం పోవటం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుస్తుంది అన్న ముసలివాడి శాపం గుర్తొచ్చింది. భయం, చెప్పలేనంత భయం. ఉగ్రసేనుడికి చాలా భయంగా అనిపించింది. రాజగురువులు జాతకాలు పరీక్షించి ఒక మార్గం చెప్పారు. మహారాజా, ఇది కర్మ ఫలితం. దీనికి మామూలు నీరు పనికిరాదు. ఉత్తర దిశలో మేఘాలను తాకే నీలగిరి పర్వతాల మీద సంజీవని సరస్సు అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ పవిత్ర జలాన్ని రేపు సూర్యోదయం అయ్యేలోపు తీసుకొచ్చినట్లయితే ఆ శాపం అనేది తొలగిపోతుంది అని చెప్తారు. ఖచ్చితంగా అంత దూరం వెళ్ళడం అసాధ్యం. ఉగ్రసేనుడు లేచాడు. కళ్ళల్లో నిప్పులు ఉన్నాయి. అసాధ్యం అనే మాట నా నిఘంటువులోనే లేదు. నా కొడుకు కోసం నేను యమధర్మరాజుతోనైనా యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. తన అత్యంత వేగవంతమైన గుర్రం వాయువేగాన్ని ఎక్కాడు. సైన్యాన్ని కూడా వద్దన్నాడు. ఒక్కడే చీకట్లో చీల్చుకుంటూ బయలుదేరాడు. కొండలెక్కాడు. ముళ్ళ పొదలు గీసుకొని రక్తం కారుతున్న ఆగలేదు. గుర్రం అలసిపోతుంది. కక్కుతున్న ఆగలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వెళ్తూనే ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళాడో తెలియట్లేదు. గుర్రం అలసిపోయినా ఆగటం లేదు. కొడుకు దాహం, కొడుకు దప్పిక, వాడికి కావలసిన ఆ నీరు, ఆ దప్పికను తీర్చాలని వెళ్తూనే ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నీలగిరి పర్వతం పాదాల దగ్గరికి అయితే చేరాడు. కానీ అక్కడ విధి మరో అడ్డంకి సృష్టించింది. ఒక పెద్ద నది, ప్రళయగంగా అని పిలువబడే ఆ నది ఉగ్ర రూపంతో ప్రవహిస్తుంది. వరదలా పారుతున్న ఆ నీటిని గుర్రం దాటలేదు. ఈదడం అసాధ్యం. అక్కడ ఒడ్డున ఒక పాత పడవ ఉంది. అందులో ఒక ముసలివాడు నావికుడు చిరిగిన బట్టలతో, ముఖం నిండా ముడతలతో, ఒక వింతైన తేజస్తో కూర్చొని ఉన్నాడు. అవతలి ఒడ్డుకు చేర్చు అని చెప్తాడు. దర్పంగా, నా కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడు. నీకెంత బంగారం కావాలంటే అంత ఇస్తాను. పద, రాజ్యం కావాలన్నా ఇస్తాను అని చెప్తాడు. త్వరగా పడవ నడుపు అని అరిచాడు. ఆ నావికుడు మాత్రం నింపాదిగా తలెత్తాడు. అతని చూపుల్లో భయం లేదు, ఆశ అంతకంటే లేదు. ఈ నది సామాన్యమైనది కాదు. ఇందులో పడవ నడపాలంటే బంగారం పనికిరాదు, బరువు తగ్గాలి అన్నాడు. బరువా? నా దగ్గర ఏ ఆయుధాలు లేవే, కేవలం నా దుస్తులు మాత్రమే ఉన్నాయి అన్నాడు రాజు. రాజా, శరీర బరువు కాదు, పాపపు బరువు. నీ మనసులో ఉన్న అత్యంత భయంకరమైన పాపాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని ఇక్కడ నువ్వు ఒప్పుకోవాలి. విడిచిపెట్టేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది అంటాడు. నిజం చెప్తేనే పడవ నీటిపై తేలుతుంది, లేదంటే మునిగిపోతుంది. చెప్పు అంటాడు. నువ్వు చేసిన ఆ పాపం ఏంటని గంభీరంగా అడిగాడు ఆ నావికుడు. సమయం గడిచిపోతుంది. అటు కొడుకు ప్రాణం పోతుంది. ఇటు ఈ పిచ్చి నావికుడు శరత్తో ఏంటేంటో అడుగుతున్నాడు అని కోపం తెచ్చుకొని కత్తి తీసి, నా పడవ నడుపుతావా, తల నరికించమంటావా అని అంటాడు. నావికుడు నవ్వాడు. నా తల నరికితే పడవెవరు నడుపుతారు? ఆలోచించుకో. సమయం లేదన్నావు కూడాను. వేరే దారి లేక అహాన్ని చంపుకొని కన్నీళ్లతో సవరించుకొని 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘోరాన్ని పోసుకొచ్చినట్టు చెప్పి, అధికారం మత్తులో ఉండి ఇలా చేశాను, వారిని తన్ని వచ్చాను అని చెప్తాడు. అదే నా శాపం ఇప్పుడు నా కొడుకు ప్రాణం మీదకి వచ్చింది. ఆ మాటలు వినగానే ఆ నావికుడి కళ్ళల్లో ఒక వింత మెరుపు అనేది వస్తుంది. పడవను నడపడం మొదలుపెట్టి ఒడ్డు దాటిస్తాడు. పరుగున వెళ్ళి సంజీవని నీటిని బంగారు కలశంలో నింపుకొని తిరిగి వస్తాడు. తిరుగు ప్రయాణం మొదలవుతుంది. సూర్యోదయం కావడానికి కొన్ని గడియలే అయితే ఉన్నాయి. నది మధ్యలోకి రాగానే నావికుడు పడవను ఆపేస్తాడు. వణికిపోయాడు. ఎందుకు ఆపావు? త్వరగా వెళ్ళు, కనుక చెడిపోతాడు అని చెప్తాడు. అప్పుడు ఆ నావికుడు లేచి నిలబడ్డాడు. చంద్రుని వెలుగులో అతని ముఖం స్పష్టంగా కనిపించింది. ఉగ్రసేన, నన్ను గుర్తుపెట్టావా అని అడిగాడు. ఉగ్రసేనుడు అయోమయంగా చూశాడు. 20 ఏళ్ల క్రితం నువ్వు ఎవరినైతే నీళ్లు ఇవ్వకుండా చంపావో ఆ అంధ దంపతులు ఎవరో తెలుసా? నా తల్లిదండ్రులు. ఆ మాట వినగానే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ నావికుడు కొనసాగిస్తాడు.
ఆ రోజు నేను అడవి నుండి ఇంటికి వచ్చేసరికి నా తల్లిదండ్రులు దాహంతో అల్లాడిపోయారు. చనిపోయే ముందు నీ గురించి చెప్పారు. అప్పుడే శపథం చేశా, నిన్ను చంపితే నీకు నరకం ఒక్కసారే కనిపిస్తుంది, కానీ నీకు పుత్రశోకం అనేది ఉంటేనే కదా ఏంటో చూపించాలని ఇలా జరిగింది. తల్లిదండ్రులు నీళ్ళ కోసం ఏడుస్తుంటే నువ్వు పడాలి అని అన్నావు. అందుకే ఇన్నాళ్ళు వేచి చూశాను. ఆ భగవంతుడు నా బాధను విన్నాడు, నా మొర ఆలకించి నీకు విధించాడు శిక్ష. అర్థమైందా ఆ బాధ ఎలా ఉంటుందో? ఈరోజు నా పగ తీరింది. ఈ నీళ్లు నీ కొడుకు గొంతులో పడవు అంటూ తెడ్డుని నీళ్లలో పడేస్తాడు. ఒక ప్రపంచాన్ని శాసించిన రాజు ఆ నావికుడి కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను చంపే నా శరీరాన్ని ఈ నదిలో పడే, కానీ నా కొడుకు పసివాడు, వాడికి ఏ పాపం తెలియదు, వాడిని బతికించు, ఒక తండ్రిగా అడుగుతున్నానని చిన్న పిల్లవాడిలా చెప్తాడు. ఆ దృశ్యం చూసి ప్రకృతి కూడా చలించిపోయింది. నావికుడు ఉగ్రసేనుడు వంక చూస్తాడు. ఒకప్పుడు గర్వంతో ఉన్న నువ్వు తన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు తీర్చుకోలేదు. ఆ నావికుడి కళ్ళల్లో నీళ్లు తిరిగి, ఉగ్రసేన, నేను నీలా రాక్షసుని అయితే కాదు. తల్లిదండ్రులు నాకు పగను కాదు ధర్మాన్ని నేర్పించారు. ఎదుటి వారిని చంపి గెలిచే గెలుపు నాకొద్దు. ప్రాణాన్ని కాపాడటంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని చెప్తాడు. పడవను ఒడ్డుకు చేరుస్తాడు. గాలి వేగంతో రాజభవనానికి వెళ్ళాడు. సూర్యుడు అప్పుడే తెల్లవారుతూ ఉదయిస్తూ ఉన్నాడు. ఆ సంజీవ నీటిని కొద్ది క్షణాల్లో ఉత్కంఠ ఆదిత్యుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. దాహం తీరింది అన్నాడు. రాజభవనం ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. ఆ రోజు నుంచి ఉగ్రసేనుడు పాత మనిషి కాదు. తన సామ్రాజ్యంలో ఎక్కడ నీతి ఉంది అని చూసి ప్రతీదీ కూడాను తన సామ్రాజ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉండేవాడు. అద్భుతమైన సందేశం అయితే ఈరోజు బాబాగారు అందరికీ అందించారు కదండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.